నాకు తెలిసింది వాళ్ళకి తెలిసింది చేయడం, నాకు తెలిసింది వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని మనం తీసుకెళ్లి సినిమా రూపంలో తీసుకెళ్లి ఇవ్వడం అంతే. ఎవరికి కడుపు మండేటంత పని నేనేం చేయలేదు. కడుపు నింపేంత పని నాకు ఇచ్చినందుకు హీరో గారికి, నిర్మాతలకి, దర్శకులకి, ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈవెంట్స్ చేస్తున్నారు, పెద్ద మంచి సక్సెస్ఫుల్ గా చేసిన, మొన్న ఏఆర్ రెహమాన్ గారు కూడా చేశారు. సో ఇలాంటిది మీరు ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా? యా, డెఫినెట్లీ ప్లానింగ్ ఉంది. చాలా మంది అడిగారు, చాలా మంది అడుగుతున్నారు. బట్ నా ప్లానింగ్స్ వేరున్నాయి, నా ఆలోచనలు వేరున్నాయి. నా స్వభావానికి తగ్గట్టుగా ఎవరైనా వస్తే చేయడానికి నేను రెడీ ఉన్నాను. బట్ షో అంటే ఇదేదో కమర్షియల్ గానో 10 రూపాయలు సంపాదించేసుకుందాం ఉద్దేశంతో నేను చేయాలనుకోవట్లేదు. నా ఉద్దేశాన్ని నేను షో చేసినప్పుడు తప్పకుండా చెప్తాను, అది మీ అందరి ముందు వస్తాను ఆ రోజు. నరేష్ గారు, మీరు సోలో చేస్తున్నారు, మల్టీ స్టార్ అని చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ మల్టీ స్టార్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వస్తే డెఫినెట్ గా చేస్తానండి. డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గా వస్తే నేను ఆల్వేస్ ఓపెన్ అండి. నేను ఎప్పుడో చెప్పాను, నేను శంభో నుంచి చేస్తూనే ఉన్నానండి. మొన్న నాగార్జున గారితో కూడా చేశాను. సో మంచి క్యారెక్టర్స్ పడాలంటే డెఫినెట్ గా అంత నాకు ఇంపార్టెన్స్ ఉంది సినిమాకి. నాకు అంటే సినిమాకి నేను ఎంత వెళ్ళిపోతున్నాను తెలియదు, బట్ నాకు సినిమా కూడా వెళ్ళిపోవాలండి. సో అలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటే డెఫినెట్లీ డూ ఇట్. నాట్ ఓన్లీ తెలుగు అంటే ఏ లాంగ్వేజెస్ నేను చేస్తాను. లాస్ట్ క్వశ్చన్, ఐ నో యువర్ జర్నీ ఫ్రమ్, అంటే మీరు డిజైన్ చేసినప్పటి నుంచి, రేటింగ్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు పర్సనల్లీ. సో ఇది మీ ఫస్ట్ ఫిలిం. సో ఫస్ట్ ఫిలిం కి మీరు అనిల్ గారి కథనే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన నరేష్ గారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఫస్ట్ కథ బయట నుంచి ఎందుకు అంటే, బయట నుంచి అంటే ఏం లేదు, అంత మేమంతా ఒకటే. సో నాకు కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటది, నేను తీసుకున్నాను ఫస్ట్ కథ. అండ్ దట్టు మాకిద్దరికి ఇష్టమైన కథ ఈ కథ. అనిల్ అన్నకి నాకు చాలా ఇష్టంగా రాసుకున్న కథ. అప్పుడప్పుడు అడిగేవాడిని, అన్న నాకు ఈ కథ కావాలన్న ఇస్తారా అని కూడా అడిగేవాడిని. అలా సో నాకు ఇష్టమైన కథ, అది చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి. కథ వచ్చేసి ట్రూ ఇన్సిడెంట్ అండి, నిజంగానే జరిగిన కథని మేము తీసుకుని చేసాము. సో అందుకని ఇంత బాగా వచ్చింది, వాడికి కూడా బాగా నచ్చింది. మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన నరేష్ గారి గురించి ఏం చెప్తారు? నరేష్ అన్నతో ఇంక చెప్పడానికి ఒకటి రెండు అని లేవండి. అసలు ఈ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మేము దగ్గర అయ్యాం. ఇంకా యాజ్ ఏ సొంత బ్రదర్ లాగా నాకు. సో సొంత బ్రదర్ లాగా అయిపోయారు. ఏదన్నా ఉన్నా సరే ఇలా అని మంచి సజెషన్స్ ఇవ్వడం, ఇలాంటివి ఉంటే బాగుంటది, ఇలాంటి చేయనాని అని మంచి మంచి సజెషన్స్ ఇవ్వడం. అంటే చాలా, అంటే హీరో డైరెక్టర్ అని కాకుండా దగ్గర అయ్యాం చాలా. అంటే మేము యాజ్ ఏ బ్రదర్స్ లాగా ఉన్నాం అని ఫీల్ అవుతాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.